హలో ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో క్యారెట్ రైస్‌ని అందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను 2 కప్స్ రైస్ అది బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్‌తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని బాగా వాష్ చేసుకొని 3 కప్స్ వాటర్ పోసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి రైస్‌ని కుక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే బాస్మతి రైస్‌ని ఏమీ నానబెట్టుకోలేదు. మీరు కావాలంటే కొంచెం సేపు నానబెట్టుకొనైనా కుక్ చేసుకోవచ్చు. అలాగే రైస్ ఉడికేలోపు ఇక్కడ మనం క్యారెట్ రైస్‌కి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఆయిల్ ఏసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. అవి లైట్‌గా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే కారానికి తగ్గట్టు 4 లేదా 5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. అవి లైట్‌గా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యాక అందులోనే ఒక 4 మీడియం సైజ్ క్యారెట్స్‌ని ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. కప్ వైస్ చెప్పాలంటే ఒక కప్పు వచ్చిందిక్కడ. ఆ క్యారెట్ కూడా వేసుకొని ఇక్కడ ఈ క్యారెట్ కూడా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. క్యారెట్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఏసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన హోమ్‌మేడ్ సాంబార్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను 1 ½ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టుకున్న రైస్‌లో ఈ క్యారెట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇందులోనే మనం ఈ క్యారెట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకొని అందులోనే తురిమిన కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొబ్బరి కూడా యాడ్ చేసుకొని గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని నేను రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. సో, ట్రై చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మనం ఇందులో ఒక సాంబార్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి గరం మసాలా, ధనియా పౌడర్ ఎలాంటి పౌడర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూజ్ చేసిన హోమ్‌మేడ్ సాంబార్ పౌడర్ రెసిపీ మన ఛానల్‌లో ఉంది. లింక్ ఈ వీడియో కింద యాడ్ చేస్తాను చూడండి.